గజిబిజి సిటీలో జీవితం కూడా తత్తరబిత్తరగా ఉంటుందని ఈ చిన్నపాటి వర్షమే చెప్తుంది. గత 2-3 రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు కాస్త తగ్గాయి. మండే ఎండలకు తల్లడిల్లిన సిటీ జనానికి ఊరటనిస్తూ కురిసిన చిన్నపాటి వర్షం సంతోషాన్ని ఇవ్వలేకపోయింది. ఈదురుగాలులతో కూల్ గా మారిన వెదర్ ని ఎంజాయ్ చేద్దామనుకుంటే ఉన్నట్టుండి కురిసిన వాన నరకాన్ని చూపింది. ఏ వీధి చూసినా, ఏ సెంటర్ చూసినా కిక్కిరిసిన వాహనాలతో ట్రాఫిక్ కి అంతరాయం ఏర్పడింది. ఈదురుగాలులకు సిటీలో పలుచోట్ల హోర్డింగులు, చెట్లు నేలకొరిగాయి. అబిడ్స్, బషీర్బాగ్, నారాయణగూడ, లిబర్టీ, సచివాలయం, జీహెచ్ఎంసీ కార్యాలయం సమీపంలోని చెట్లు నేలకొరగడంతో ట్రాఫిక్ కి అంతరాయం ఏర్పడింది. ఓ ఆటోపై చెట్టు కూలటంతో వాహనం పూర్తిగా దెబ్బతింది. ఈ ఘటన జరిగినప్పుడు డ్రైవర్ ఆటోలో లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. ఇక్కడనే పెడతాం సార్, ఇక్కడ మా స్టాండ్ ఇదే, మాది ఖాన్ లతీఫ్ ఖాన్ బిల్డింగ్. ఎట్లా అన్నం తినడానికి పోయింటి ఆటో పెట్టి, ఇక్కడ వచ్చే వరకు గాలికి మొత్తం ఆటో పడిపోయింది, ఇక్కడ చెట్టు పడిపోయింది. ఎట్లనుకో దాన్ని గవర్నమెంట్ తరఫు నుండి ఏమన్నా మాకు సాయం చేయవలసింది. నిలబడినప్పుడు చాయ్ తాగడానికి పోయిన దాకా చెట్టు పడ్డది. ఎవరు లేకుండే, అందరు చాయ్ తాగడానికి పోయినాం. 5-6 మంది ఉండే, 4 ఆటోలు ఉండే. ఇక్కడ చాయ్ తాగడానికి పోయి చాయ్ తాగి వచ్చిన దాకా పడిపోయినాయి. అందరు వేరే వాళ్ళు ఆటోలు తీసుకుపోయినారు, ఆ ఆటో అట్లనే. ఓ 10 నిమిషాల పాటు కురిసిన వానకే నగర రోడ్లు చిత్తడయ్యాయి. నీటితో నిండిన రోడ్లపై వెళ్లేందుకు వాహనదారులు పాట్లు పడ్డారు. ఇప్పుడే ఇలా ఉంటే ఇక వానాకాలంలో పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. సమ్మర్లో వర్షం ఎప్పుడు ఇలా అనేది, ఫస్ట్ టైం వర్షం పడింది. ఆటో చెట్లు ఇక్కడ 6 ఆటోస్ పడి తను అందరు వెళ్ళిపోయారు. చెట్టు పడింది, తన ప్రాణాలకు అడ్డు జరిగిపోయింది. దానివల్ల జరిగి ముందు వైపు వెళ్తే అక్కడ బోర్డు పడిపోయింది. ఈదురుగాలులకు పడిపోయిన హోర్డింగులు, చెట్ల తొలగింపును వెంటనే చేపట్టామని జీహెచ్ఎంసీ తెలిపింది. వానాకాలంలో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. సెంట్రల్ జోన్లో మాత్రం ఇవాళ చాలా ఆదర్శ్ నగర్, ఈ బషీర్బాగ్, తర్వాత ఈ సెక్రటేరియట్ అక్కడ కొన్ని చోట్ల చెట్లు పడిపోవడం జరిగింది. వాటికి సెంట్రల్ ఎమర్జెన్సీ ద్వారా టీమ్స్ను డెప్యూట్ చేసేసి ఆ ట్రీస్ పడ్డాయన్నీ కట్ చేసి పక్కన ట్రాఫిక్ క్లియర్ చేయడం జరిగింది. వానొచ్చిందని సంతోషపడాలో, రేపు వర్షాకాలంలో పరిస్థితి ఏంటని బాధపడాలో తెలియని స్థితిలో ఉన్నాడు గ్రేటర్ వాసి. ప్రకృతి కన్నెర చేసింది, ప్రభుత్వం నివ్వెరపోయింది. ఒక్కసారిగా కురిసిన అకాల వర్షానికి గ్రేటర్ హైదరాబాద్ అతలాకుతలమైంది. ఇప్పుడే ఇలా ఉంటే పరిస్థితి రానున్న కాలంలో ఎలా ఉంటుందో అని ప్రజలు బెంబేలెత్తుతున్నారు. కెమెరా పర్సన్ సుదర్శన్తో శ్రీనివాస్, V6 న్యూస్, హైదరాబాద్.